క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 116వ కీర్తన 6వ వచనం. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. దేవుడి వాక్యం నిలిచిందాక ఆమె. అవునండి, భక్తుడు చెప్తున్నాడు, నేను కృంగి ఉండగా నా దేవుడు నన్ను రక్షించాడని. బాధ వేరు, కృంగిపోవటం ఏందండి. బాధపడుతున్నప్పుడు ఆ బాధను చాలా మంది ఆ బాధను ఇతరులతో షేర్ చేసుకుంటారు, పంచుకుంటూ ఉంటారు అనమాట. నాకు ఈ విషయంలో బాధ కలుగుతుంది, ఈ విషయంలో వేదన కలుగుతుందని. కృంగిపోవటం అనంటే నీ కలిగిన బాధను ఎవరికి చెప్పకుండా లోపల నీవే మదనపడుతూ కృంగిపోవటం. అలా ఎవరైతే కృంగిపోతున్నాడో అలాంటి వారిని దేవుడు రక్షిస్తాను, అలాంటి వారిని ఆ కృంగుదల నుండి విడిపిస్తాడు అని చెప్పేసి భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు ఈ యొక్క మాటలు, ఈ యొక్క వాక్యం వింటున్న నువ్వు ఏ విషయంలో కృంగిపోయావు? నీ సమస్య, నీ ప్రాబ్లము, నీ శోధన, నువ్వు అనుభవిస్తున్న బాధ ఎవరికి చెప్పుకోలేక నీలో నువ్వు కృంగిపోతున్నావా? నీలో నువ్వు మదన పడుతున్నావా? ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో బాగా కృంగిపోయి ఉన్నావా? ఆధైర్యపడుతున్నావా? భయపడుతున్నావా? అయితే కృంగిన ప్రతి పరిస్థితి నుంచి రక్షించి కాపాడి ఆ కృంగుదల నుండి నిన్ను విడిపించే దేవుడు నీకున్నాడు. కాబట్టి ఏ విషయంలో అధైర్యపడి కృంగిపోక, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు చెప్పుకుంటే ఎవరు అర్థం చేసుకుంటారని నీలో నువ్వు కృంగిపోతున్న ఆ పరిస్థితిని దేవుడికి చెప్పుకొని నీ ప్రతి కృంగుదల నుంచి విడిపించే దేవుడి మీద ఆధారపడి అటు రీతిగా నీ కృంగుదలను దేవుడు నీ నుంచి దూరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో. ఏ విషయంలో కృంగిపోయి ఉన్నారో ఆ కృంగుదల నుంచి వారికి విడుదల, సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.